నీకు దొరకని తాటకు దొరక ముత్తాటకు దొరక వారి ఉంటేనేమో రాయముతోటి నేను బతుకుతా కొడుకు బతుకడు ఒకవేళ చచ్చిపోతా నా భర్త కళ్ళ కాడికి నేను పోతా నా కొడుకు పోతాడు ఒకవేళ తిరిగి మేము బతికే వచ్చామనుకో మా భర్తను ఎత్తదంపో వారి ఎత్తాలనేది చెరుకు గడలు నరికినట్టు నరకపోతే నా పేరు జయరాన్ని కాదా అని శబ్దం చేసింది రాజులకు స్వరంగ మార్గాలు ఏర్పాటు ఉంటాయట ఎక్కడి బెడాలు అక్కన్న వాడు ప్రాణాలు కొట్టుకొని వెళ్ళిపోయింది స్వరంగ మార్గం నుంచి కొడుకును బాగుపట్టుకొని తల్లి అడవితో మారి పట్టే అడవి పాఠాలు పట్టే ఆడిబాలా నువ్వెక్కడున్నావయ్యా ఓనాలా నువ్వు నాకుంటే నాదా నాకు ఈ బాధలు ఉండబోతుంది ఈసలు ఉండబోవాని కల 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 కన్నీరు పెట్టుకుంటే కొడుకునంట బాబా కట్టుకున్నామా సందమామ ఓరచ్చ గుమ్మడి చక్కనొక్క కన్న తల్లే ఓరచ్చ గుమ్మడి స్వరంగ మార్గం అట ఓరచ్చ గుమ్మడి మార్గం గుంట అట ఓరచ్చ గుమ్మడి ఇంటి లోపల నచ్చనది ఇంటి లోపల స్వరంగములు ఎప్పుడు వస్తుందో కన్న తల్లి చూడు అధ్వాన పట్టిలకి బయటకు వెళ్తున్నది వెనకెవరు లేరు ముంగటెవరు లేరు చుట్టములు లేరు పాడన బంధువులు లేరు నేను ఎవరు ఇళ్ళ పొండి ఓవన్నన్నది బిడ్డను కొడుకును అడ్డ బాబ కట్టుకున్నది రారాన బంగారు కొండ మనం ఏ రాజ్యం పోదాము కొడుకో నా కొడుక నీకు నీ వాళ్ళు లేరు నాకు నా వాళ్ళు లేరు ముందు చూడబోదమంటే నిండు బాయి ఉన్నదిరా వెనక చూడబోదమంటే నిండు సెలవు వినబడుతున్నది కొడక మనకు ఏ దారికో దారాయరా కొడక నీకు మేనమావలు ఉన్నారా అని మేనమావలు ఇంటి కోదమా నీకు మేనత్తలు ఉన్నారా అని కొడుకో మనం మేనత్తలు ఇంటి కోదమా కొడక నా అన్న బలగం ఎవరు లేకపాయిరా కొడక చూడండి జనులారా లోక బంధువులారా చూడండి జనులారా లోక బంధువులారా చూడండి జనులారా చూడండి జనులారా లోక బంధువులారా చూడండి జనులారా లోక బంధువులారా చూడండి జనులారా ఏనాడు ఏ బ్రహ్మ ఈ రాజారాజీనాడో ఏనాడు ఏ బ్రహ్మ ఈ రాజారాజీనాడో ఏనాడు ఏ బ్రహ్మ రాజాలెట్ల ఉంటే అట్టగోలే జరుగునేమో రాజాలెట్ల ఉంటే అట్టగోలే జరుగునమ్మా అడిలోన తల్లినైనా తల్లి పోతా ఉన్నారమ్మా అడిలోన తల్లినైనా తల్లి పోతా ఉన్నారమ్మా ఎండ కొడుతున్నది కింద ధరణి కారుతున్నది నా దేవా ఓ దేవుడా రామానువే రామ అయోధ్యపతి రామ రామానువే రామ రామ పరంధామ వైకుంఠ వాసుదేవా రామ పరంధామ వైకుంఠ వాసుదేవా కన్నీరు పెట్టుకుంటా కన్న తల్లి పోతుంటే ఎవరాలా మీద ఇంత కొడుతున్నది కింద ధరణి కాలుతున్నది దావరటువంటి పాదాలు ధరణి మీద పెడుతుంటే గవలాల బొగ్గులు వచ్చి గవలాల రక్తాలు కారుతున్నాయమ్మా తల్లికి ఎంతలు పట్టి బందలు గాలి బాధ కలిగినామా తల్లికి ప్రేమ కలిగినామా అడవి లోపల అరిసే గుండెలు నీళ్ళు లేకపాయే తల్లికి రానెక్కువాయే ఎంతలు పట్టి బందలు గాలి బాధ కలిగినాదా తల్లికి ప్రేమ కలిగినాదా అడవి లోపల అరిసే గుండెలు నీళ్ళు లేకపాయే తల్లికి రానెక్కువాయే అధ్వాన పడి లోపల కొడుకును పట్టుకొని ఆ తల్లి ఎప్పుడు పోతున్నదో
నాకు నెల్లు కూర నేపం అవుతున్నది వచ్చే కూర భోజనం అవుతున్నది ఆదివాన పడిలో పోతుంటే కాకి గర్రున్నది కారండ పడి పిట్ట బిడ్డున్నది తిరిగి జంగలి ఊకేటి పాములకి ఈగలుడుతున్నాయి వాళ్ళు నిన్న పాములు మాట్లాడుతున్నాయి పెద్ద పుల్లకు జంగలి పేరు ఎక్కున్నదే అవలాలా జంగల్ల వాడి కన్న తల్లి కలకల కన్నీరు తీసుకుంటుంది ఆడుకి నాలుగు ఆమడ దూరం లోపల అది సిలకమోయి సిలకమోయి పట్టం లోపల చూడుంది తల్లారా కోమటి వీరయ్య అనే షావుకారు చూడు ఇత్తారు తీసుకొని వస్త ఇత్తారు కుట్టుకుంటా ఉంటారాట మోతు కాకుల కంట అద్దువాన పడిగిన కోయి మోతు కాకులు గుట్టి కచ్చుకొని మోతు కాకుల తోడితి ఇత్తార్లు గుట్టి ఇత్తార్లు అమ్ముతారని ఆ కోమటి వీరయ్య వీరమ్మను పిలుస్తున్నాడు బామా వీరమ్మ గిరాకు ఉంటది బెల్లం ఉంటది చక్కెర ఉంటది మంది పాట చెప్పి పన్ను కూడా కొడుతారు పాడుకావు ఒకరిన పోతే ఎవరినంటారా కొట్టు కొట్టురా కొట్టు కొట్టకుండా కొట్టుకొట్టాట కోపం వస్తుంది మొండిది ఎట్లా పుట్టిందో అంకాయలు ఎట్లా కిరణో బాంచారు మొగ్గు ఈరమ్మా నిన్ను వేసుకొని 25 ఏళ్ళ పొద్దు అవుతుంది ఓ పిల్ల లేదు ఓ పీసు లేదు ఓ చెల్ల లేదు అవునా చేసుకున్న మొగుడు మంచోడు పిచ్చిముండకూడదు అంటే నేనేం పని చేస్తలేనా ముద్దపు విరడ పడితే తెల్లదాకా బాంబు అందరాలి పండుకు ఆశ పడుడు నిరాశ గాని ఆశ కాదు ఇప్పుడు గాని అందరాని పండుకు ఆశ పెట్టుకోకూడదు తల్లులాగా పరా ఇంటి సొమ్మునంటేనే మట్టి పిల్లతో సమానంగా చూసుకోవాలి ఆ పరా ఇంటి బంగారమైన మట్టి పిల్లతో సమానం చూసుకున్నట్టయితేనే సమాజంలో మానవునికి ఒక విలువ ఉంటుంది ఆ పిచ్చి ముందప్పుడుకి ఎంత కాల క్రోధుడైండు ఎంత దుర్మార్గుడు మట్టిగా రాజ్యాన్ని ఓడినాడి వెళ్ళిపోయేటట్టు చేసిండు శ్రీరామచంద్రుని భార్యను రావణుడు అపరించకపోయి వాడేమన్నా సుఖపడ్డాడు నరుడు నలచక్రవర్తి నాతిలు అడవిలో ఇడిచి తానేమో సుఖపడ్డాడు బలిచక్రవర్తి 3 అడుగుల జాగ వరమడుకొని వాడేమో సుఖపడ్డాడు ఇప్పుడు వీడియో సుఖపడుతున్న పూర్తిగా చూద్దాం మట్టిగా ఆరని పుష్పముల వట్టుకచ్చి లింగానికి నుదిగిచ్చి పూజలు చేసిన మహాపుణ్యతురాలకంత చరిత్రన ఇక్కడ ఉన్నవాడు శంకర అభయంకర చూస్తున్నవా నీ 3 కళ్ళు మూసుకున్నవా అందు గలడు ఇందు లేడు అని సందేహంబును వలదు తండ్రి ఎందెంది వెతికినా నీదే కలవు గదరా అపర బ్రహ్మ జ్ఞాన తత్వములుంది ఉన్న అన్యలోకములోన ఈ పుణ్య చరిత్ర యందు ఈ మానవ జాతికి ఇది కలంకల రాసినప్పుడు తండ్రి శ్రీకార ఎక్కడున్నవా తారక జగద్ధార అని వేడుకుంటుందా తల్లి లోపల దిక్కులేని వారికి పరమాత్మే దిక్కాట శక్తి లేని వారికి పరమాత్మని సక్కాట సొసల తప్పి పడిపోయిందమ్మా కారంగా పడిపోయి పట్టణం లోపల ఆ సావుకారి చూడు సావుకారికి పిల్లలు లేరు చెల్లెలు లేరు వీరయ్య ఉన్నాడు ఈ 22 మొగలాట ఇక మొగడేసొంటోడు కూటలు తింటాడు ఎండిపోయినట్టుంటాడు అండి పెట్టి కుండ సామారి కదా అక్కడ తింటాడు కాదు ఇక ఈ రవ్వరక్కడ నుంచి ఇంటి లోపల ఇక నేను పోయి దర్భలు తెంపకొచ్చి ఆకులు తెంపకొచ్చి ఇత్తాళ్ళు గుట్టుకోనమ్ముకుంటే మన సంసారం ఎందుతుందా దరిద్రం పాడైందాటనే అమ్మా ఆ దరిద్రానికి భార్య ఇంత ఉంచింది నువ్వు ఎల్లిగడ్డలమ్మే బావా అని చెప్పిపోతున్నావు నువ్వు ఎటు పోతున్నావయ్యా మొత్కాకులు పట్టుకత్తా ఇత్తారు కొడతా మొత్తం అమ్ముతా ఇక్కడ ఏ ఫంక్షన్ అయినా మనకి ఆడొస్తుంది నీ ఇత్తారులు అమ్మితే ఇంటికి తీర్చలేవు నీ అమ్మని తాగుతున్నాయే నువ్వు తాగంటూ నువ్వు రాయవచ్చే నువ్వు చేయవచ్చే సంసారం లోపలికి అయింది అదరా వారి
లోపలికి అయితే అయ్యాం బయట కొత్త దొరకబట్టుకొచ్చు నేర్చుకోని ఒక్క కోటరి విలువ సంవత్సరానికి ఎంత అవుతుంది 36,000 అయితే 6 నెలలకి తక్కువ అయితే అతను 360 రోజులు 360 నూర్లు ఎన్ని అవుతాయి లెక్క పెట్టుకుంటా పోతే సంసారం అంత ఇటే పోతుంది తాగా అంటావు దరి పిల్లలు సోపతి పట్టిన వంటి నీకు దరిద్రం మోపైందిరా డాక్టర్ అంటాడు తాకు అంటాడు పొద్దుకి రాగా నిద్ర ఓడు ఎప్పుడన్నా మేము ఇద్దరం సాటుకి ఎత్తాం ఒక కాపు ఎత్తాం ఎక్కువ ఇక సత్యనారాయణ సోపతి పట్టిండు ఆయన డాక్టర్ సత్యనారాయణ సోపతి పట్టినట్టు ఆయన సగం చెడిపోయిండు సురేష్ సోపతి పట్టిన సగం సగం ఎత్తాం నేను ఇక్కడనే ఉంటా కోమటి వీరయ్య సౌకారి బయలు పోతరాని మోత కాకుల కొరకంట డబ్బల నీళ్లు పోసుకుండు మొత్తం పెగుల సర్ది కట్టుకొని ఎట్లా పోతున్నాడు మరి విధవాలు బట్టి ఎట్లా పోతున్నాడు అల్లల్లానే రాడి అల్లానే రాడి అల్లల్లో అల్లానే రాడి నేరల్లో అల్లానే రాడి అల్లానే రాడి అల్లానే రాడి అల్లల్లో అల్లానే రాడి నేరల్లో అల్లానే రాడి అల్లానే రాడి అల్లానే రాడి అల్లల్లో అల్లానే రాడి నేరల్లో అల్లానే రాడి అల్లానే రాడి అల్లల్లో అల్లానే రాడి నేరల్లో అల్లానే రాడి ఆడికల్లి సౌదారి అల్లల్లో అల్లానే రాడి నేరల్లో అల్లానే రాడి అల్లానే రాడి అల్లల్లో అల్లానే రాడి నేరల్లో అల్లానే రాడి సౌదారి బయలుదేరేనా అల్లల్లో అల్లానే రాడి నేరల్లో అల్లానే రాడి అల్లానే రాడి అల్లానే రాడి అల్లల్లో అల్లానే రాడి నేరల్లో అల్లానే రాడి అడవిల కచ్చి మోసు కాకులు దెబ్బకుండా వస్తుంటే కన్న తల్ల నూడు కూర్చోపోయి కనబడుతున్నాడ బంగారు కుల చీరాడు చూసి ఎవరమ్మా మీరు ఎవరు ఎవరమ్మా మీరు ఎవరు ఏ రకాలున్నారో ఎవరమ్మా మీరు ఎవరు ఎవరమ్మా మీరు ఎవరు ఎవరమ్మా మీరు ఎవరు ఏ రకాలున్నారో ఎవరమ్మా మీరు ఎవరు గిరపిండి నీకు లేక గిరపిండి నీకు లేక అగినకు వస్తీరా గిరపిండి నీకు లేక అగినకు వస్తీరా గిరపిండి నీకు లేక ఎవరింటి మీద ఏం బాధలు ఎందుకరకు బాధపడుతున్నావు బిడ్డ అని ఆగో బిడ్డను మందలిస్తున్నాడాట మూడు బంగారు కూడా చేరాలి చూస్తున్నది ఇక్కడ ఎవరో ఏమో తల్లి ఉన్నది ఏ రాజ్యం ఏ పనులు ఏ పత్రం అంటే దిక్కు లేరు నీవు లేరు ఆయి లేదు బాయి లేదు వెనకెవరు లేరు ముంగటెవరు లేరని చెప్పుకుంటుంది ఎందుకంటే నేను రాజులాడి బిడ్డనంటే నన్ను ఎవరన్నా దగ్గరికి తీస్తారో తీయరో అని ఎవరు లేరని చెప్పుతున్నది బంగారు కూడా చేరాలి కొడుకులేని తల్లినమ్మ బిడ్డలేని తల్లినమ్మ బిడ్డవాలే ఉన్నావా కొడుకులేని తల్లినమ్మ నా బిడ్డ మేము కులాల కోమత్తమ్మ కొడుకు లేరు బిడ్డ లేరు బిడ్డ నిర్మకలు చూస్తుంటే నాకు కడుపులో వచ్చిన బిడ్డలే కనిపిస్తున్నారే బిడ్డ బిడ్డని కోరుకొని పోతడా అని ఆ తల్లిని పట్టుకొని లోకిళ్ళ బయటికి వస్తున్నాడు కోమడి షాపుకారి బాబరాయే బాబా ఈరమ్మ లోగిళ్ళ మేడల్లో ఎక్కడున్నదే బాబు బాబా వీరమ్మ ఎవరో పుట్టిన పెళ్ళానికి
సోనియా గాంధీ లెక్క కూర్చుంది. సోనియా గాంధీ ఇప్పు కటింగ్ తింది. ఆమె కూడా ఓడిపోయి గిట్లే కూకుందాడు అసలు. పెద్ద పిట్టనే సేవ. ఏందిరా 3 గంటలన్నర రోగాన్ని ఆరపొరగొట్టున్నారా? ఏం రోగానికి ఎట్లా విలువాలి? నేను ఎంత మంచి మొగన్ని, నేను ఎంత మంచోడు, నేను ఎంత మంచోడు. గుర్తన్నా పొగడంటే నీకు కలర్ లేదా? మున్సిపాలిటీ వాళ్ళు కొట్టు. ఎందుకు కొడతావురా నన్ను? నేనేం తప్పు చేసిన అని కొడతావు? నేనేమన్నా దొంగనా? నేనేమన్నా లంగనా? నేనేమన్నా సోడా అమ్ముకున్నాను, కబడ్డీ అమ్ముకున్నాను? నన్ను ఎందుకు ఇగో ఏదో అమ్ముకోగరా డాక్టర్ సురేష్ అమ్ముకో, ఫుల్ పైసలు వస్తాయి పిసారు. సురేష్ అమ్ముకుందాం అన్న ఎవరు కొనరు. ఎందుకు? ఎందుకే సూదేస్తాడు. సూది కూర్చిన డాక్టర్ 2 గోళీలు ఇస్తాడు, ఆ, నారు పోసిన వాళ్ళు నీరు పోస్తారు, కోటర్ ఇచ్చిన వాళ్ళు వాటర్ ఇస్తారు. అంచు గారెప్పలు కూడా తిరుపటలు కానీ గీళ్ళెవాళ్ళు చూడు చూడు ఎవరు? అలా ఓ లంచ కొడుక. ఏంటే ఏందే ఏందే అగో ఏందే నేను ఇంటికాడ బండకు బండు ఉండంగా అడవిలకైనా ఎక్కడో ఎన్ని రోజులు ఆయన తికాన పెట్టినావు, దానికో పోరడు పుట్టినట్టున్నాడు. ఇంత వాళ్ళంతా పంచాయతీ పెట్టి పోరి నీకు అంతగట్టినట్టున్నారు. పట్టుకొని వచ్చినావురా, సెకండ్ సెటప్ పెట్టినావురా. నీ పేరు లచ్చక్క, నీ పేరు లచ్చక్కనా? లచ్చక్క అంకాయ లచ్చక్క. అంకాయ లచ్చక్క. ఆమె అంకాలు వచ్చావు ఇంకా దరిపెళ్ళి వచ్చావు సోపతి. అందుకనే బాగా మాట్లాడు కానీ మీరు అందరు మీ మూట ఒక్కటి నాకు అంకాయలు వచ్చావు, ఇంకో లచ్చవు 4 ఉన్నారు, 3 లచ్చవాలా? చాలా అప్పకు ఆ గెల పెట్టబుద్ధి అవుతుంది. నువ్వు అప్పకు అది ఏమంటుంది, నాకు ఏం నింద పెడుతుంది, మీరు గిట్టే చూసుకుంటుంటారా? నువ్వు కూడా 6 నెంబర్ తాగి చేయకపోయినా ఇంకా బోసిడు రండ ఊకున్న కొద్ది నా మీద నిందెత్తున్నావు. కడుపులో పుట్టిన బిడ్డలకు ఉందా అని తోలుకత్తే నన్ను కొట్టాడు ఉరికత్తాగా బోసిడు రంట. నువ్వెంత ఉంటే ఊడప్ప పోతేనా పొడప్ప ఎంత చేసిన వలగాల పక్షులు బద్దలు కావాలి, స్పీకర్ రౌట్ కావాలి, బల్లలు నూటలు కావాలి, కొట్టుడు కొడితే దస్తుడు దస్త డబల్ రోడ్ల కడిగల వలిగి పీకాలే. అవి వలగపోతే నీళ్ళు వసుకుంటా కొడతా. సింపుతా పేపర్ ఇంపినట్టు నీకు లచ్చవా పీకాయి. ఓ లచ్చవా దాని దగ్గర రాని ఇగో అయ్యా తప్పు చేసిందో ఉప్పు చేసిందో ఆడినా కత్తిరంటే వీళ్ళకం అవ్వలకం అక్కం కావాలి. బిడ్డ ఏం కొట్టపోయి ఏంది బిడ్డను కొట్టకయ్యా నీ బిడ్డ ఎట్లా చేసింది దొరక? ఓ అంకాయ లచ్చత్తా అయ్యప్పుడు తిన్నామనుకో, నీకు గిత్తా నీ బిడ్డకి గిత్తా. కాలు మొక్కు కాలు మొక్కు నాకు మొక్కు అల్లుడా ఏం కత్తి తప్పైతే కాలు మొక్కు. మీకు తెలియదు దిగురంటే మన లేదు కానీ